రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ వైఖరి బాగా మారిపోయింది. ప్రపంచ దేశాలపై పెత్తనానికి అన్నట్లుగా యుద్ధ తంత్రాన్ని నమ్ముకున్న ట్రంప్ శాంతి మంత్రం జపిస్తూనే 8 దేశాలపై సైనిక చర్యలకు దిగుతున్నాడు. వెనిజువేలా, మెక్సికో, కెనడా, క్యూబా, ఇరాక్, సిరియా, ఇప్పుడు ఇరాన్. శాంతి దూతనంటూనే ట్రంప్ మనసులో ఈ యుద్ధకాంక్ష దేనికి సంకేతం? ఓవైపు నోబెల్ పీస్ ప్రైజ్ను ఇవ్వాలని పట్టుబట్టే ట్రంప్ మరోవైపు యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నాడు. దీన్ని ఏమనాలో అర్థం కాక ప్రపంచ రాజకీయ విశ్లేషకులు కూడా కన్ఫ్యూజన్తో తలలు పట్టుకునే పరిస్థితి. ఓవైపు శాంతి మంత్రం, మరోవైపు యుద్ధ తంత్రం. రెండోసారి అధికారంలోకొచ్చాక మారిన ట్రంప్ వైఖరి. ప్రపంచ దేశాలపై పెత్తనానికి యుద్ధ తంత్రాన్నే నమ్ముకున్న ట్రంప్ శాంతి మంత్రం జపిస్తూనే 8 దేశాలపై సైనిక చర్యలు. మొదటి టర్మ్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విదేశీ విధానం, పాలన తీరుతెన్నులు వేరు. కానీ రెండోసారి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు అందుకున్నాక తన నినాదం, పాలనా పాలసీని పూర్తిగా మార్చేశాడు. మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు కనీసం ఒక్క యుద్ధం, కవ్వింపు చర్యలు, సైనిక చర్యకు దిగని అమెరికా ప్రెసిడెంట్గా రికార్డ్ క్రియేట్ చేసిన ట్రంపే రెండోసారి అధికారంలోకొచ్చాక శాంతి మంత్రం మాటున యుద్ధ తంత్రాలను అనుసరిస్తూ ప్రపంచ దేశాల్లో ఆందోళనల్ని, అశాంతిని రేకెత్తించాడు. అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ విదేశాంగ విధానం ఒక విభిన్నమైన వ్యూహంతో నడుస్తోంది. మాటల్లో శాంతి ఉంటుంది, కానీ ఆయన చేతల్లో బలం కనిపిస్తుంది. దీనిని ఆయన బలం ద్వారా శాంతి అని పేరు పెట్టాడు. గతేడాది రెండోసారి అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్ దాదాపు 8 దేశాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సైనిక చర్యలు చేపట్టాడు. ట్రంప్ ప్రభుత్వం ప్రధానంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, అణ్వాయుధ ముప్పులను అరికట్టడానికి సైన్యాన్ని ఉపయోగించింది. ఆ ఉద్దేశం మంచిదే అయినా ఆయా దేశాలను తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవడం, పెత్తనం చలాయించడమే అసలు టార్గెట్ గా పెట్టుకుంది. ఒకటి, వెనిజువేలా మీద యుద్ధం చేసి అక్కడ నాయకుడిని అరెస్ట్ చేసి అమెరికాకి తీసుకెళ్లడం జరిగింది. మరో పక్కన గ్రీన్లాండ్ ని కూడా తీసేసుకుంటా అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కేవలం ఇరాన్ న్యూక్లియర్ వెపన్సే తీసుకుంటుందని కాదు, ఇరాన్ లో రిజీమ్ చేంజ్ చేస్తామని చెప్పారు ఆయన. ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కూల్చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే విధంగా అమెరికా ప్రవర్తిస్తుందని, ఈ యుద్ధానికి అదొక మూల కారణం అని ఆయన తన స్పీచ్ లో చెప్పడం జరిగింది. వెనిజువేలాలో తీసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ని తీసేసి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డెల్సీ రోడ్రిగోని అధికారంలోకి పెట్టి ఆవిడ ద్వారా ప్రభుత్వాన్ని నడిపి ఆవిడకి ద్వారా అమెరికాకి కావలసిన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసుకోవటం అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్లో అణు కేంద్రాలను, అణ్వాయుధాల తయారీని అడ్డుకునే లక్ష్యంగా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలను యుఎస్ ఆర్మీ నిర్వహించింది. దీనికి ఇజ్రాయెల్ బలగాలు కూడా తోడయ్యాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్తో భారీ యుద్ధమే జరుగుతోంది. ఒకరికొకరు తగ్గేదలేదన్నట్లు ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్నారు. ఒక్క ఇరాన్ పైనే కాదు, అంతకుముందు కూడా ట్రంప్ పలు దేశాలపై సైనిక చర్యలకు దిగాడు. ఆయా దేశాధ్యక్షులను ముప్పుతిప్పలు పెట్టాడు. వెనిజువేలా దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే నెపంతో ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు ఇదే సైనిక చర్యకు దిగింది అమెరికా. కొన్ని వారాలకు ముందు నుంచే అక్కడి తీర ప్రాంతాలను అమెరికా బలగాలు చుట్టుముట్టాయి. ఆ దేశంపై ఒత్తిడిని పెంచాయి. అకస్మాత్తుగా సైనిక చర్యకు దిగాయి. మదురోను అరెస్టు చేసి వెనిజువేలాలో పాలనను చిన్నాభిన్నం చేశాడు ట్రంప్. నోబెల్ శాంతి బహుమతి కావాలంటాడు, కానీ నిరంతరం ఆయుధ పూజతో, యుద్ధోన్మాదంతో రగిలిపోతుంటాడు ట్రంప్. శాంతి కోసం భయం అనేది ట్రంప్ స్లోగన్. అమెరికా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని శత్రువులకు అర్థమయ్యేలా చేయడమే ఆయన లక్ష్యం. ఓవైపు టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించే పెద్దన్న మాట వినని దేశాలతో పేచి పెట్టుకుంటాడు. తోక జాడిస్తే సైనిక చర్య అంటూ పెంటగాన్కు ఊపిరి సలపనంతా చేతి నిండా పని పెడతాడు. ఇలా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అమెరికా అధ్యక్ష పగ్గాలను భయపెట్టేందుకు, బాధ పెట్టేందుకే వినియోగిస్తున్నాడు. అడుగడుగునా, అనుబనువున యుద్ధకాంక్షతో ఎదుటి దేశాలపై ఇష్టారాజ్యంగా అశాంతిని రేపే వార్ యాక్షన్లో మునిగిపోయాడు. ఇటు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటం, అటు నిరంతరం దాడుల కోసం ఆయుధ పూజ. శాంతి కోసమే భయం అనేది ట్రంప్ వెరైటీ స్లోగన్. ఇరాన్, వెనిజువేలా ఈ 2 దేశాలపై సైనిక చర్య మాత్రమే కాదు,
ట్రంప్ ఇప్పటి వరకు మరికొన్ని దేశాలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు. సిరియాలో ఐసిస్ స్థావరాలపై ఆపరేషన్ హ్యాకీ స్ట్రైక్ పేరుతో వందలాది క్షిపణి దాడుల్ని చేయించాడు. యెమెన్ ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారుల ఆయుధ సంపత్తిని సర్వనాశనం చేశాడు. నైజీరియాలో ఉన్న ఐసిస్, బోకోహరం ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపించాడు. సొమాలియాలో అల్ షబాబ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా 100కు పైగా చిన్నపాటి సైనిక ఆపరేషన్లు నిర్వహించింది అమెరికన్ ఆర్మీ. ఇరాక్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా వ్యూహాత్మక దాడులను కొనసాగించింది. మెక్సికోలో డ్రగ్స్ కార్టెల్స్ లక్ష్యంగా సరిహద్దు వెంబడి డ్రోన్ దాడులు, సైనిక చర్యలతో బెంబేలెత్తించాడు. గ్రీన్లాండ్ కావాలంటూ కొన్నాళ్లుగా పట్టుబట్టిన ట్రంప్ ఆ దీవికి నలువైపులా అమెరికా దళాలను దింపి కొన్ని రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో ట్రంప్ క్యూబాపై ఒక సంచలన ప్రకటన చేశాడు. క్యూబా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఫ్రెండ్లీ టేకోవర్ చేసే అవకాశముందన్నాడు. అంటే క్యూబాను అమెరికాలో భాగంగా మార్చుకోవడం లేదా అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడం ఆయన ఉద్దేశం. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఎవరికివ్వాలి? ట్రంప్కా లేక డ్రోన్లు, బాంబర్లకా? ఇలాంటి విమర్శలే ప్రపంచ దేశాల నుంచి వినిపిస్తున్నాయి. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి యుద్ధాలను ఆపిన వారికి లేదా శాంతిని నెలకొల్పిన వారికి ఇస్తారు. కానీ ట్రంప్ శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు వరుసగా 8 దేశాలపై దాడులు చేయడం చూస్తుంటే ఆయన తెచ్చే శాంతి విధ్వంసం ద్వారా వస్తుందని అర్థమవుతోంది. ట్రంప్ తనను తాను యుద్ధాలను ఆపే వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. కానీ రెండోసారి అధికారంలోకొచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని మరింత అస్థిరతలోకి నెట్టాయని విమర్శకుల వాదన. ట్రంప్ సాంకేతికతను విధ్వంసానికి వాడుతున్నాడు. అమెరికా సైనికులు నేరుగా యుద్ధ భూమిలోకి వెళ్లకుండా రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, అత్యాధునిక బాంబర్లతో దాడులు చేస్తున్నారు. దీనివల్ల అమెరికాకు ప్రాణ నష్టం ఉండదు గాని అవతలి దేశాల్లో పౌరుల మరణాలు సంభవిస్తున్నాయి. డెమోక్రసీ పేరుతో పెత్తనం చలాయించడంలో ట్రంప్ తరువాతే ఎవరైనా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కంటే అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఈ దాడులను వాడుకుంటోంది. రహస్యంగా వెళ్లి ఉగ్రవాద నాయకులను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని మట్టుబెట్టేందుకు డ్రోన్ అటాక్స్ చేయించే ట్రంప్ ఒక దేశం ఆర్థిక వ్యవస్థను, సైనిక శక్తిని సమూలంగా నాశనం చేసేందుకు బాంబర్లను వినియోగిస్తున్నాడు. ఇలా ఏది తీసుకున్నా అశాంతే గాని శాంతి లేదు. మరి ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకివ్వాలన్న బలమైన చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఒకవేళ ఇస్తే అశాంతిని ప్రేరేపించే వ్యక్తిగా సరికొత్త బహుమతిని ట్రంప్ కోసం సిద్ధం చేయాల్సి ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ శాంతి కాముకుడు కాదు, అణువణువున యుద్ధకాంక్షను నింపుకున్న యుద్ధోన్మాది అనేది విశ్లేషకుల భావన.